హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి శ్రీశైలం ట్రిప్ అనేది జస్ట్ ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళడమో, దేవుడి దర్శనానికి కోసం వెళ్ళడమో ఇట్లాంటివి మాత్రమే కాదు. ఒక జాలీ రైడ్గా, ఒక అద్భుతమైన ట్రిప్గా, ఎంజాయ్మెంట్గా కూడా భావిస్తూ ఉంటారు. హైదరాబాద్ వాసుల్ని వీకెండ్ ఎక్కడికి వెళ్దామంటే సరదాగా శ్రీశైలం వెళ్ళొద్దామని చెప్తూ ఉంటారు. అయితే ఇది ట్రాఫిక్ జామ్స్ తోటి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, వన్ వే ఉంటుంది. ఈ విధంగా ఆ ట్రిప్ అనేది అంత ఎంజాయబుల్గా ఉండదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇకపై ఈ ట్రిప్ చాలా అందంగా, అద్భుతంగా, సులువుగా, సేఫ్గా కూడా ఉండేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే గంటల తరబడి ప్రయాణం ఉండే ఈ ట్రిప్ కాస్త ట్రాఫిక్ అవి ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడేవాళ్ళు, ఈ సింగిల్ రోడ్ సమస్యలు కూడా ఉండేవి. ఈ పరిస్థితి మారబోతోంది. రావిర్యాల నుంచి శ్రీశైలానికి 147 కిలోమీటర్ల కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ఫీల్డ్ హైవే అంటే ఇప్పటి వరకు ఉన్న ఎటువంటి రోడ్ను టచ్ చేయకుండా బ్రాండ్ న్యూ రోడ్, అంటే ఆల్రెడీ చదునుగా ఉన్న ప్రదేశాలు లేకపోతే పొలాలు ఇట్లాంటివి ఉన్న వాటిలో నుంచి కొత్తగా ఒక రోడ్ని ఏర్పాటు చేయడం అన్నమాట. దీన్ని గ్రీన్ఫీల్డ్ అంటారు. అలాంటి గ్రీన్ఫీల్డ్ అంటే బ్రాండ్ న్యూ రోడ్ రాబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ భారీ ప్రాజెక్ట్ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు ఫాస్ట్గా, సేఫ్గా చేరుకునేలా డిజైన్ చేస్తున్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి శ్రీశైలం ఘాట్ వరకు నిర్మించబోయే ఈ హైవే హైదరాబాద్ శ్రీశైలం ట్రావెల్ టైంను దాదాపుగా సగానికి తగ్గించబోతోంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 గంటల నుంచి 5 గంటల సమయం పట్టే ఈ టైం 2.5 నుంచి 3 గంటల లోపు అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే 7,500 కోట్ల రూపాయలు అంచనా వేశారు. మొత్తంగా 147 కిలోమీటర్స్ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే 3 భాగాలుగా విభజించి పనులు అప్పగించనున్నారు. ఫస్ట్ పార్ట్లో రావిర్యాల నుంచి అమంగల్ వరకు 42 కిలోమీటర్లు ఈ రోడ్ ఇప్పటికే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా హెచ్ఎండిఏ నిర్మిస్తోంది. ఇక సెకండ్ పార్ట్ అమంగల్ నుంచి మన్ననూరు వరకు 52 కిలోమీటర్స్, 52 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అంటే ఇది బ్రాండ్ న్యూ రోడ్, పూర్తిగా కొత్త అలైన్మెంట్తో నిర్మించబోతున్నారు. ఈ హైవే 100 మీటర్ల వరకు వెడల్పు ఉంటుంది. ఇక థర్డ్ పార్ట్లో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 54 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్. ఎలివేటెడ్ కారిడార్ అంటే ఓఆర్ఆర్ లాగా మామూలుగా ఉన్న రోడ్ లెవెల్ కంటే, అంటే భూమి ఉన్న లెవెల్ కంటే కొద్దిగా పైకి లేపి ఇటువంటి ఇంటరాక్షన్స్ లేకుండా, ఇంటర్జెక్షన్స్ లేకుండా కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే రోడ్లో సాఫీగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువైపు నుంచి అటువైపు నుంచి జంతువులు కానీ మనుషులు కానీ హైవేని టచ్ అయ్యే అవకాశం లేకుండా కంప్లీట్గా సేఫ్గా ఈ రోడ్ని కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే ప్రయాణం చాలా సాఫీగా, సేఫ్గా జరుగుతుంది. ఈ రోడ్ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ప్రయాణ సమయం దాదాపుగా సగానికి తగ్గడమే కాకుండా టూరిజం, ట్రావెల్, ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా ఊపందుకుంటాయి. ఈ ప్రాజెక్ట్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.